Dear students, I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajahmundry. Today, we discussing topic is the 6th semester. It means third year cluster paper. 6th semester cluster paper. There is a cluster in that ethnobotany and medicinal botany. That is the A2 paper. First unit topic, plants used by tribal population. అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి మొక్కల గురించి అన్నమాట. అందులో ముఖ్యంగా ఫుడ్ ప్లాంట్స్, అంటే మనకు సిలబస్ లోపల అయితే ఫుడ్ ప్లాంట్స్ అడిగారు, బేవరేజెస్ ప్లాంట్స్ గురించి అడిగారు, అలాగే ఇంటాక్సికెంట్ ప్లాంట్స్, ఆయిల్స్, రెజిన్స్, దీనికి సంబంధించినటువంటి ప్లాంట్స్ గురించి అడిగారు అన్నమాట. వన్ బై వన్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్. ఫస్ట్ ఫుడ్ ప్లాంట్స్. విచ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ బై ద tribals for food purpose? Tribal grow a number of cereals, millets, pulses, fruits, vegetables, etc. అంటే వాళ్ళ ఆహారం లోపల సిరల్స్, ధాన్యాలు ఉన్నాయి, మిల్లెట్స్, చిరుధాన్యాలు ఉన్నాయి, పల్సెస్, పప్పు ధాన్యాలు ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. దే ఆర్ లార్జ్లీ డిపెండ్ ఆన్ వైల్డ్ లీఫీ వెజిటేబుల్స్. అంటే వాళ్ళు ఎక్కువగా ఆధారపడే దేని మీద అంటే వైల్డ్గా, అంటే వన్యంగా పెరిగేటటువంటి లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఉంటాయి కదా వాటి మీద. అలాగే ట్యూబర్స్, దుంపలు, ఫ్రూట్స్, అలాగే సీడ్స్. అంటే మేజర్ ఫుడ్ ఆఫ్ ది ట్రైబల్స్. రైస్ ఈజ్ ద స్టేపుల్ ఫుడ్. అందరికీ తెలిసిందే కదా మనకి రైస్ అనేటటువంటిది మేజర్ ఫుడ్ మెటీరియల్ అని, ప్రధాన ఆహార ధాన్యం ఫర్ ద మెజారిటీ ఆఫ్ ద ట్రైబల్స్, చాలామందికి కూడా. దే ఆల్సో ఈట్ ఏ వెరైటీ ఆఫ్ మీట్ ఆఫ్ వైల్డ్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. అంటే అన్ని రకాల జంతువులకు సంబంధించినటువంటి మాంసాన్ని కూడా, అంటే వెజిటేరియనే కాకుండా నాన్ వెజిటేరియన్ కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, వైల్డ్ బఫెలోస్, పిగ్స్, ఫౌల్స్, ఫిషెస్, డాగ్స్, స్నేక్స్, బర్డ్స్ అండ్ అదర్ వైల్డ్ యానిమల్స్. అంటే రకరకాల తెగల వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మీట్ని ఉపయోగిస్తూ ఉంటారు. దే ఆర్ ఫౌండ్ ఆఫ్ హంటింగ్ అండ్ ఫిషింగ్. ఫర్ ఫిషింగ్ దే హ్యావ్ డెవలప్డ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిష్ ట్రాప్స్. ఫిష్ ట్రాపింగ్ పద్ధతి ద్వారా వాళ్ళు ఫిష్ని ట్రాప్ చేస్తారు. ఏ విధంగా అంటే ఫిష్ ట్రాప్స్ ఆర్ మేడప్ ఆఫ్ బ్యాంబూస్, కేన్స్, రాడ్స్ అండ్ హుక్స్. అంటే మన బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వెదురు కర్రలు, అలాగే కేన్ లాంటి, అంటే కొంచెం బెండ్ అయ్యేటటువంటి నేచర్ ఉన్నటువంటి మొక్కలు అన్నమాట, కేన్స్. అంటే వాటిని ఉపయోగించి ఫిష్ ట్రాప్స్ని తయారు చేసుకునే వాళ్ళు అనమాట. సమ్టైమ్స్ దే పుట్ సమ్ పాయిజనస్ ప్లాంట్స్ ఇన్ ద రివర్స్ అండ్ స్ట్రీమ్స్ టు మేక్ ద ఫిషెస్ అన్కాన్షియస్. అంటే ఏమవుతుంది, కొన్ని పాయిజనస్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుని, అంటే అవి ఫిషెస్ మాత్రం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయేలా చేసేటటువంటివి అనమాట. ఆ మొక్కల్ని వారి రివర్స్లో వేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఫిషెస్ అన్కాన్షియస్లోకి వెళ్ళేవి, వాటిని ట్రాప్ చేసి పట్టుకొచ్చేవారు. దే యూజ్ స్టిక్కీ సీడ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్, లొరాంథస్ క్రూరెల్లా అనేటటువంటి మొక్క నుంచి వచ్చేటటువంటి విత్తనాలని, టు ట్రాప్ ద బర్డ్స్. అంటే ఏంటి, పక్షుల్ని పట్టుకోవడం కోసం స్టిక్కీ నేచర్ ఉండేటటువంటి సీడ్స్ని యూజ్ చేసేవారంట. సమ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ యారో పాయిజన్. వేటాడేవారు కదా, హంటింగ్ ప్రాసెస్ కదా, అందుకోసం చెప్పేసి పాయిజన్ని యారో యొక్క టిప్ భాగానికి రాయడం, అది వెలుగుచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది స్పృహ తప్పి పడిపోవడం, వాటిని యూజ్ చేసుకునేవారు అనమాట. అలాగే రైస్ తోటి బీర్ ప్రిపరేషన్.
అంటే ఇప్పుడు మనకు కూడా యూస్ చేస్తారు, కాకపోతే రైస్ని యూస్ చేయట్లేదు బీర్ ప్రిపరేషన్ లోపల, ఎక్కువగా బార్లీ వాటిని యూస్ చేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ నౌ. కానీ ట్రైబల్ పీపుల్స్ మాత్రం రైస్ని, మిల్లెట్స్ వాటిని యూస్ చేసి వాళ్ళు అంటే బెవరేజెస్ని ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ట్రైబల్ లైఫ్. The beverages, tea and local beer account for 1/4 to 1/2 of the daily calories intaken of the inhabitants. అంటే వారి ఆహారంలో భాగంగానే టీని, అంటే మనం టీ ఎలా తాగుతాము అలాగే వాళ్ళు బీర్ని కూడా, అంటే రైస్ బీర్ని డైలీ యూస్ చేసేవారు అనమాట. ఇట్ ఈస్ ఆఫర్డ్ ఇన్ ద వుడెన్ పాట్స్ అండ్ బౌల్స్. మనలాగా గాజు గ్లాసులో అందులో వేసుకుని తాగడం కాదు, వుడెన్ బౌల్స్ అంటే వెదురుతోటి గ్లాసులాగా ఉంటాయి, అందులో వేసుకుని తాగేవారు అనమాట. చూయింగ్ బీటిల్ నట్ ఈజ్ వెరీ కామన్. మన తమలపాకుల్ని నవ్వులుతూ ఉంటాం కదా భోజనం తర్వాత కిల్లీలు, అలాగే వీళ్ళు ఏంటంటే బీటిల్ నట్స్ని నమ్మలేవారనమాట. Various regions of India have brought to light hundreds of less known plants of food values which are utilized by tribals. అంటే చాలా ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు కదా మన ఇండియా లోపల, నెంబర్ ఆఫ్ ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు. అంటే అందులో కొంతమంది యూస్ చేసినటువంటి ప్లాంట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంటే వాట్ ఈస్ ద ప్లాంట్ నేమ్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఫుడ్ అని చెప్పేసి చెప్పుకోవడం అనమాట. అంటే వాళ్ళు ఫుడ్ మెటీరియల్ కింద ఉపయోగించినటువంటివి, ముఖ్యంగా వెజిటేబుల్స్ కేటగిరీలో ఉపయోగించినటువంటి మొక్కలు మనకు తెలిసినటువంటివే. బోయర్ హ్యావ్ ఏ డిఫ్యూజల్ యూస్, మనం మెడిసినల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్పుకుంటాము. వీళ్ళు బోయర్ హ్యావ్ ఏ డిఫ్యూజల్ యూస్ని ఫుడ్ పర్పస్ కోసం, అంటే లీఫీ వెజిటేబుల్గా యూస్ చేసేవారు అనమాట. అలాగే బ్యాంబూసా క్యాసియానా అంటే యంగ్ షూట్స్, బ్యాంబూ జీనస్కి సంబంధించినటువంటి యంగ్ షూట్స్ని అంటే లేత కాండాలని ఫుడ్గా తీసుకునేవారంట. అలాగే బాహినియా పర్పూరియా, ఇవి ఫ్లవర్స్, మనకి ఈ ఫ్లవరల్ బర్డ్స్ని ఫుడ్గా తీసుకునేవారంట. నెక్స్ట్ క్లోరోఫైటమ్, ఇది మొత్తం మొక్కని మాత్రం అంటే టోటల్గా ప్లాంట్నే ఫుడ్గా తీసుకునేవారంట. అలాగే హోవెనియా ఎసర్బా, దీని లోపల ఇన్ఫ్లోరెసెన్స్ స్టాక్, చూడండి మనం ఉల్లికాడలు తీసుకుంటాం చూసారా, అలాగా ఉల్లికాడలు అంటే మనకి దాని యొక్క టిప్ భాగంలో ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది, ఆ కాడని ఫుడ్గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ హోవెనియా ఎసర్బా లోపల ఫ్లవర్స్ ఉంటే అరేంజ్ అయ్యి ఉండేటటువంటి స్టాక్ ఉంటుంది కదా, దాన్ని ఫుడ్గా తీసుకునేవారంట. అంటే వీటిని వెజిటేబుల్స్ కేటగిరీ, లీవ్స్, షూట్స్, బడ్స్, హోల్ ప్లాంట్, ఇన్ఫ్లోరెసెన్స్, అంటే ప్రతి భాగాన్ని ఫుడ్గా తీసుకునేవారు అని చెప్పడానికి ఇక్కడ మనకి. అలాగే కేషియా పిస్టులా అనేటటువంటిది, టామరిండస్ ఇండుకా, యాక్సాలిస్ అంటే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అన్నమాట ఈ మొక్కల్ని. నెక్స్ట్ అంటే వెజిటేబుల్స్ కేటగిరీలు ఇవి. అలాగే ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కేటగిరీలో చూస్తే ఏగిల్ మార్మిలోస్, మనం మారేడు అంటాం కదా, అది రా ఫ్రూట్ పల్ప్ అంటే పచ్చికాయల యొక్క పల్ప్ని ఉపయోగించుకునేవారు అనమాట. మైమోసా ఎలింగి, మైమోసాప్స్ ఎలింగి, అదే మన అత్తిపత్తి అనేసి అంటూ ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి కాయలంట. రైప్ ఫ్రూట్స్ అంటే పండినటువంటి ఫ్రూట్స్ని ఫుడ్గా ఉపయోగించేవారు అనమాట. అలాగే ఎలాంగియం సాల్విఫోలియం అనేటటువంటిది, దీన్ని కూడా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ని ఫుడ్గా తీసుకోవడం. ఇగ్జోరా బ్రాకియేటా రైప్ ఫ్రూట్స్, బాగా పండినటువంటి వాటిని. మ్యాంజిఫెరా ఇండికా మన అందరికీ తెలిసిందే, మనం కూడా దాన్ని ఫుడ్గా తీసుకుంటాం.
అలాగే సొలానం, యాంగ్వి అంటే గ్రీన్ ఫ్రూట్స్, అంటే వీటిని పచ్చికాయల్ని తీసుకునేవారు. అలాగే సాల్ట్ యాడ్ చేసేసి, అంటే మనం చూడండి చింతకాయలు ఉప్పు పెట్టుకుని ఎలా తింటామో అలాగే, లేకపోతే వాటిని ఎండబెట్టేసి ఆ ఫ్రూట్స్ని యూజ్ చేయడం, లేదా రోస్టెడ్ ఆయిల్లో వేయించుకుని తినడం, అంటే ఇలాంటి పనులు చేసేవారు అనమాట. ఎంబ్లికా అఫిషనాలిస్ అందరికీ తెలిసిందే మనకి, అంటే ఉసిరి. టామరిండస్ ఇండికా చింతపండు, దీనికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ని పచ్చి చింతకాయలని ఉపయోగిస్తాం, పండు చింతకాయలను ఉపయోగిస్తాం. జిజిపస్ రుగోసా, దీనిలో పండినటువంటి ఫ్రూట్స్ని ఉపయోగించాము. అంటే ఫ్రూట్స్ సీడ్స్ కేటగిరీలో, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సీడ్స్ కేటగిరీలో. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. ఎకిరాంతస్ యాస్పర్, దానిలో ఉండేటటువంటి ఎకిరాంతస్ యాస్పర్ అంటే మనకి ఉత్తరేణి ఉంటుంది చూసారా, అవి వాటిని కూడా ఫుడ్గా తీసుకునేవారంట. అలాగే కర్కిలిగో ఆర్కిడేస్ అనేటటువంటిది, దానిలో రూట్స్ని ట్యూబర్స్ని, కర్కిలిగో ఆర్కిడైట్స్ అనేటటువంటిది రూట్స్ ట్యూబర్స్ని వెజిటేబుల్స్ కింద తీసుకునేవారనమాట. అలాగే ఎక్కువగా మైమోజెసి ఫ్యామిలీసు, డయాస్కోరియేసి ఫ్యామిలీ మెంబర్సు వీటిని ఫుడ్గా తీసుకునేవారు అనమాట. అంటే మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి కాబట్టి అందుకోసం చెప్పేసి వీటిని సెలెక్ట్ చేసి, అంటే కొన్ని వెజిటేబుల్స్ కేటగిరీలో, కొన్ని ఫ్రూట్స్ సీడ్స్ కేటగిరీలో మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనకి ఆక్సాలిస్ కార్నికులేటా అంటే మనం పులిచింతకాయలు అని చెప్పేసి పిలుస్తారు. అంటే కొంచెం పుల్లగా తీగా అలాగా కొంచెం వగరగా ఉంటాయి. ఆక్సాలిస్ కార్నిక్యులేటా, దీనికి సంబంధించి కూడా వాటిని ఆకుల్ని యూజ్ చేసేవారు, అలాగే ఫ్రూట్స్ని కూడా యూజ్ చేసేవారు అన్నమాట. ఎక్కువగా ఎవరంటే గోండా పీపుల్స్, అలాగే మన ఏపీలో ఉండేటటువంటి, మనకి టామరిండస్ ఇండికస్ అనేటటువంటిది ఉంది కదా, అది చెంచు జాతి వాళ్ళు ఎక్కువగా దాన్ని కలెక్ట్ చేసి దాన్ని సోల్డ్ చేసేవారు అనమాట. అంటే వాళ్ళకి బుట్టలు ఇవి అల్లేటటువంటి సీజన్ లేకపోయి ఉంటే ఆ చింతపండును వేసవికాలం లోపల కలెక్ట్ చేసుకొచ్చి బయట అమ్మేవారనమాట చెంచు జాతి వాళ్ళు. అంటే ఇలాగా శాంతాల్స్ అనేటటువంటి ఇంకొక జాతి ఉందన్నాం కదా, వాళ్ళైతే పర్పూరియా, బాహినియా పర్పూరియా అనేటటువంటి వాటి యొక్క లీవ్స్ని ఫుడ్గా తీసుకునేవారు అనమాట. అంటే ఇలాగ రకరకాల ప్లాంట్స్ని ఫుడ్గా తీసుకోవడం జరిగేది. అంటే ఇప్పుడు అందులో కొన్నిటిని మనం మెడిసినల్ ప్లాంట్స్ కింద, కొన్నిటినేమో దేవుడిని పూజించడానికి, ఇంకో ఏగిల్ మార్మిలోస్ అనేటటువంటిది మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది, కానీ దాని ఫ్రూట్ చాలా ఆరోగ్యకరమైందంట. దిస్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్స్. ఫుడ్ కేటగిరీ లోపల మనం స్టడీ చేసుకోవాల్సింది. నెక్స్ట్ బీవరేజెస్ అనగానే మనకి ఆల్కహాలిక్ బేసిక్ డ్రింక్స్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బట్ హియర్ న్యాచురల్ alcohol. The tribal groups largely depend on forests for their basic needs like food, fodder, medicines, timber, and shelter, etc. Among food plants, beverages are the alcoholic and non-alcoholic. An important position and plays a main role in the social life of tribals. అంటే వాళ్ళు ఈ బీవరేజెస్ తీసుకోవడం అనేటటువంటిది వాళ్ళ నిత్య జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నమాట. అంటే మనం డైలీ వాటర్ తాగడం, రైస్ తినడం ఎలా ఉంటుందో అలాగే ది బీవరేజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ లైక్ దట్.
అలాగే ఫెస్టివల్స్ లోపల ఎక్కువగా యూజ్ చేసేవారు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ట్రైబల్స్ ఆర్ ఫండ్ ఆఫ్ డ్రింక్స్ అండ్ కన్జ్యూమ్ డ్యూరింగ్ ఎవ్రీ సెరమనీ, festivals, marriages, funeral feasts, and offer it to their gods and deities. అంటే దేవుడికి కూడా నైవేద్యంగా చెల్లించడం అన్నమాట. అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఈ బీవరేజెస్ అనేటటువంటివి చేరడం జరిగింది. ఈ బీవరేజెస్ గురించి చెప్పాలంటే అంటే అంటే మ్యారేజెస్లో కానీ జనరల్గా ఫెస్టివల్స్ జరిగినా ఏదైనా అకేషన్ జరుపుకున్నా ఏ రకంగా అయినా సరే దేవుడికి పూజ చేసినా సరే అందులో ఇది ఉండాల్సిందనమాట. అమాంగ్ ద నాన్ ఆల్కహాలిక్ బీవరేజెస్ విచ్ దే కన్జ్యూమ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ జనరలీ ఇన్ సమ్మర్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వేరియస్ ప్లాంట్ స్పీసీస్. ద ఆల్కహాల్ బేసిక్, నాన్ ఆల్కహాలిక్ బేసిక్ అని చెప్పేసి 2 రకాల బేవరేజెస్ ఉన్నాయి. నాన్ ఆల్కహాలిక్ బేసిక్ కేటగిరీ లోపల అంటే వీటిని వాళ్ళు సమ్మర్ లోపల కూలింగ్ ఏజెంట్ లాగా యూస్ చేసేవారు అనమాట. ఏంటి ఆ ఫ్రూట్స్ సంబంధించినటువంటి నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ ఏంటంటే ఏగిల్ మార్మిలోస్ అంటే ఫ్రూట్ పల్ప్ని వాళ్ళు బేవరేజ్ ప్రిపరేషన్ లోపల యూస్ చేసేవారు అనమాట. మ్యాంజిఫెరా ఇండికా మన అందరికీ తెలిసిందే, మామిడి పండు జ్యూసు మన జ్యూస్ రూపంలో తాగుతూ ఉంటాం, వాళ్ళు పల్ప్ని యూస్ చేసుకునేవారు అనమాట. ఆస్పరాగస్ రెసిమోసస్ అంటే శతమూలికలు అని చెప్పేసి లేదా పిల్లి తేగలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు, మెడిసినల్ ప్లాంట్. దాని యొక్క రూట్ పౌడర్ని యూస్ చేసేవారంట వాళ్ళు. కర్కులేగో ఆర్కిడాయిడ్స్ ఇందాక అన్నాం కదా, ఫుడ్గా ఆహారంగా తీసుకుంటారు రూట్స్ని అని చెప్పేసి ట్యూబర్స్ని. దీన్ని కూడా బేవరేజ్ ప్రిపరేషన్ లోపల యూస్ చేసేవారు అనమాట. క్లోరోఫైటమ్ ట్యూబరోసమ్ రూట్స్, కర్కుమా అంగుస్టిఫోలియా దీని యొక్క రైజోమ్స్, సెకారం అఫిసినారం మనకు తెలిసిందే చెరుకు రసం. అంటే ఇవన్నీ కూడా నాన్ ఆల్కహాలిక్ కేటగిరీ, అంటే మత్తు ఇవ్వలేనటువంటి రకమైనటువంటి బాడీ కూలింగ్ ఏజెంట్లా పనిచేసేటటువంటి బీవరేజెస్ అన్నమాట. అందువల్ల నాన్ ఆల్కహాలిక్ బీవరేజెస్ కేటగిరీలో ఈ మొక్కలు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదే నెక్స్ట్ కామన్ ఆల్కహాలిక్ బీవరేజెస్ అంటే కొంచెం మత్తు ఇచ్చేటటువంటి కిక్ ఇచ్చేటటువంటివి కేటగిరీకి సంబంధించి ఆల్కహాల్ బేసిక్ ఉండేటటువంటివి. దట్ ఈస్ ద ఎల్యూసినే కోర్కానా అనేటటువంటి మొక్క. అంటే మనకి ఏమంటారు కొంచెం ఈత చెట్ల కేటగిరీకి సంబంధించినటువంటిది, జీలుగా అనేసి అనుకుంటాను పేరు, జీలుగ కళ్ళు అని చెప్పేసి ఏదో పిలుస్తూ ఉంటారు ట్రైబల్ పీపుల్స్, మేబీ అదే అయ్యి ఉండొచ్చు ఇది. అంటే పైజ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే జీలుగ కళ్ళు అని అనుకుంటున్నాను దీన్ని. ఎల్యూసినా కోర్కానా అంటే చాలా ఎక్కువగా వాళ్ళు ఉపయోగించేటటువంటిది అనమాట. మనం కళ్ళు అంటాం, తాటి కళ్ళు మనకు తెలుసు, అదొకటి తెలుసు, తాటి ఈత. అలాగే ఇక్కడ అవి కూడా ఆల్కహాలిక్ బీవరేజెస్ కేటగిరీకి సంబంధించినవి అనమాట. ఎల్యూసినే కోర్కానా అనేటటువంటిదేమో జీలుగా, బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ ఇది మన అందరికి తెలిసిందే, థాడీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, తాటికల్లు అని చెప్పేసి. ఇది న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటివి. అలాగే సాల్ప్ అని చెప్పేసి క్యారియోటా యురెన్స్ అనేటటువంటి మొక్క నుంచి వస్తుంది. చిండ్, ఫోయినిక్స్ సిల్వెస్ట్రిస్ ఈత చెట్ల నుంచి వచ్చేటటువంటిది. అంటే ఇవి డైరెక్ట్గా ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి లిక్విడ్, అంటే అదే బేవరేజ్, ఆల్కహాలిక్ బేవరేజెస్. అలా కాకుండా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసేటటువంటి ఆల్కహాల్స్ ఉన్నాయి. హ్యాండియా అండ్ మహువా అనేటువంటిది. హ్యాండియా అనేటువంటిది ఒరైజా సటైవా,
అంటే మన రైస్ ప్లాంట్స్ నుంచి తయారు చేసుకున్నారు. అలాగే మహువా అనేటటువంటివేమో మధువ లాంగిఫోలియా, అంటే మనం ఏదో ఇప్ప పూల నుంచి తయారు చేసేటటువంటి దాని కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు దీన్ని. అంటే హ్యాందీ అండ్ మహువా ఆర్ మోస్ట్ కామన్లీ అండ్ పాపులర్లీ కన్జ్యూమ్డ్ డ్రింక్స్ అమాంగ్ ద ట్రైబల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. అంటే సెంట్రల్ ఇండియాలో ఉండేటటువంటి పీపుల్స్ ఎక్కువగా ఈ హాందీ అండ్ మహువా అనేటటువంటి ఆల్కహాలిక్ బీవరేజెస్ని యూస్ చేసేవారంట. అంటే ఎక్కువగా తాగడానికి ఉపయోగించేవారనమాట. కామన్గా ఉండేటటువంటి డ్రింక్స్ ఇవి వాళ్ళకి, అంటే బీవరేజ్ డ్రింక్స్. ఈ ఫస్ట్ అయితే మాత్రం ఎల్యూసినా ప్లాంట్ నుంచి, బొరాసస్ ప్లాంట్స్ నుంచి, క్యారియోటా ప్లాంట్స్ నుంచి, ఫినాక్స్ ప్లాంట్స్ నుంచి డైరెక్ట్గా మనకి లిక్విడ్ వస్తుంది. మనకి ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేటటువంటి పార్ట్ ఉంటుంది కదా, దాని నుంచి కట్ చేస్తే దట్ కెన్ డ్రాప్ అవుట్ ద లిక్విడ్ మెటీరియల్. అదే మనం కళ్ళు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదే ఇక్కడ. అది కాకుండా హ్యాందీ అండ్ మహువా దట్ ఈజ్ మేడ్ బై ద, అంటే అది ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసుకునేటటువంటిది, అంటే న్యాచురల్గా వచ్చేటటువంటిది కాదు. దిస్ ఈజ్ ద మ్యాన్ మేడ్ బెవరేజెస్. హౌ టు ప్రిపేర్ దట్ అన్నప్పుడు, అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నాము. మనం ఎగ్జామినేషన్ పర్పస్ లోపల ఎస్ఏ క్వశ్చన్కి అడిగితే రాయొచ్చు, లేకపోతే లేదు, రాయాలని ఏం లేదు. అంటే హౌ టు ప్రిపేర్ దట్ అని చెప్పేసి, ప్రిపరేషన్ ఆఫ్ హ్యాండియా, ఇట్ ఈస్ ద ప్రిపేర్డ్ ఫ్రమ్ ద గ్రెయిన్స్ ఆఫ్ రైస్ సటైవా. అంటే రైసు మనకు ఉంటుంది కదా, రైస్ సీడ్స్ నుంచి. రైస్ ఈజ్ బాయిల్డ్ వెల్ అండ్ దెన్ స్ప్రెడ్ ఆన్ మ్యాట్ ఫర్ కూలింగ్. అంటే మనం అన్నాన్ని ఉడకబెడతాం కదా, అలాగే ఇక్కడ రైస్ సీడ్స్ని ఉడకబెట్టేసి దాన్ని మ్యాట్ వేసేసి చల్లబెట్టాలన్నమాట, చల్లారి పెడతారు. ఆఫ్టర్ దట్ ద కుక్డ్ రైస్, అంటే వండేసినటువంటి అన్నము లాగా ఉండేటటువంటి రైస్ని, అలాగే రాను ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఏథరన్ పాట్స్. అంటే మనకి ఏథరన్ అంటే మట్టి కొండలు ఉంటాయి చూసారు కదా, మట్టి కొండల లోపల ఈ కుక్కుడ్ రైస్ని, అంటే ఉడకబెట్టేసినటువంటి అన్నాన్ని, అలాగే రాను అనేటటువంటి ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ని యాడ్ చేస్తారంట మట్టి కుండల లోపల. ద మౌత్ ఆఫ్ ది వెజల్ ఈజ్ కవర్డ్ బై ద క్లాత్, అంటే దాన్ని కట్టేస్తారనమాట, అంటే కుండ యొక్క పై భాగాన్ని క్లోజ్ చేసేస్తారు. కెప్ట్ ఇన్ ద సూటబుల్ ప్లేస్ ఫర్ 2 to 5 days ఫర్ ఫెర్మెంటేషన్. 2 నుంచి 5 రోజుల పాటు దాన్ని అలా వదిలేస్తారు. దాని లోపల ఫెర్మెంటేషన్ అంటే కిణ్వన ప్రక్రియ అంటాం కదా, పులుస్తుందన్నమాట. ద రాను ట్యాబ్లెట్స్ యాడెడ్ టు దిస్ బాయిల్డ్ రైస్ ఇన్ అప్రోప్రియేటెడ్ ప్రపోర్షన్. 1 liter, అంటే రైస్ని బట్టి మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలనేది. 1 liter అంటే 1 kg రైస్ తీసుకుంటే 4 ట్యాబ్లెట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సమ్ ప్లాంట్ పార్ట్స్, అంటే రైస్నే కాకుండా మనం ప్లాంట్ పార్ట్స్ని కూడా వేసేసుకోవచ్చు అందులో. ఎలిఫాంటోపస్ క్యాబర్ రూట్స్ని, అలాగే ఆర్గేరియా బెల్లా స్టెమ్ని, కేసియేరియా గ్రావియోలెన్సిస్ బార్క్, సింప్లోకస్ రెసిమోజా బార్క్, అంటే ఈ ప్లాంట్స్ నుంచి తీసుకునేటటువంటి రూట్స్ని, స్టెమ్ని, బార్క్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి, టేస్ట్ కోసం అని చెప్పేసి వీటిని యాడ్ చేస్తూ ఉంటారు. ఆర్ ఆల్సో యాడెడ్ టు ఇంక్రీజ్ ఇంటాక్సికేషన్ ఆర్ డిక్రీజెస్ ద పీరియడ్ ఆఫ్ ఫెర్మెంటేషన్. అంటే ఏంటి, ఎక్కువ రోజులు ఫెర్మెంటేషన్ జరపాల్సినటువంటి పని ఉండదు. అలాగే టాక్సిసిటీ అనేటటువంటిది లేకుండా మనకి కొంచెం నిషా ఇచ్చేటటువంటి కండిషన్ కోసం, నిషాని ఇంక్రీజ్ చేయడం కోసం, ఇంటాక్సికేషన్, అందుకోసం చెప్పేసి వీటిని యాడ్ చేసుకోవచ్చు అంట. ఆఫ్టర్ 3 to 5 days ద ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ హాట్ ఆర్ కోల్డ్ వాటర్ అండ్ ద ఎక్స్ట్రాక్ట్ ఈజ్ డ్రంక్ యాజ్ బేవరేజ్. అంటే ఈ 3 నుంచి 5 రోజులు అయిన తర్వాత ఆ ఫెర్మెంటెడ్ అయినటువంటి ఆ మెటీరియల్ని తీసుకొచ్చి దాన్ని ఫిల్టర్ చేసుకుని అందులో వాటర్, కూల్డ్ వాటర్ లేదా హాట్ వాటర్ని యాడ్ చేసుకుని దాన్ని బేవరేజెస్గా తీసుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు ఏం చేయలేదు, రైస్ని బాయిల్ చేసి దాన్ని కాస్త వేడిగా ఉన్న దాన్ని చల్లారిన తర్వాత దాన్ని ఒక
మట్టి కుండలో వేసి రాను ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటారంట. ఆ రాను ట్యాబ్లెట్స్ని 1 లీటర్ 1 kg లేదంటే దానికి ఒక 4 ట్యాబ్లెట్స్ యాడ్ చేస్తారు. అంటే ఫెర్మెంటేషన్ యొక్క టైం తగ్గించడానికి లేదా కొంచెం నిషా పెరగడం కోసం, ఇంటాక్సిఫికేషన్ జరగడం కోసం అదర్ ప్లాంట్స్ని యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. కొన్ని ప్లాంట్స్ యొక్క బార్క్ని కానీ, స్టెమ్ కానీ, రూట్స్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 3 to 5 days ద ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత ద ఫెర్మెంటెడ్ ప్రొడక్టెడ్ ఈజ్ ఐసోలేటెడ్ అండ్ యాడెడ్ టు ద హాట్ ఆర్ కోల్డ్ వాటర్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద బేవరేజ్ డ్రింక్ కింద ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. దిస్ ఈజ్ ద హానియా అనేటటువంటిది. రెండో రకం వచ్చేటప్పటికి మహువా, అంటే ప్రిపరేషన్ ఆఫ్ మహువా. మనకి ఇక్కడ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డ్రైడ్ కొరల్లాస్ ఆఫ్ మధువా లాంగిఫోలియా. అంటే మనకి ఇప్ప పూలు ఉంటాయి కదా, మేబీ అదే అనుకుంటున్నాను. ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ మహువా 2 methods, అంటే ఇప్పసారా లాంటిది తయారు చేసేటటువంటి పద్ధతి అనుకుంటా. దే ఆర్ క్లోజ్ ప్రాసెస్ అండ్ ట్యూబ్ ప్రాసెస్. అంటే 2 రకాల పద్ధతులు, పూర్తిగా మూసేసి లేదా ఒక గొట్టం వేసే లాంటి రకం, అంటే తయారు చేసే విధానాన్ని బట్టి. ద క్లోజ్ ప్రాసెస్, ద లిక్కర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ద పాట్, వైల్ ఇన్ ట్యూబ్ మెథడ్ ద ట్యూబ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాట్ ఇన్ విచ్ లిక్కర్ కమ్స్ అవుట్ బై ద హెల్ప్ ఆఫ్ ట్యూబ్. అంటే కుండలో కలెక్ట్ అవ్వడమా లేకపోతే ట్యూబ్ ద్వారా వచ్చి వేరే పక్కన కలెక్ట్ అవ్వడం అనే కండిషన్ బట్టి. ద డ్రైడ్ కొరల్లాస్ ఆర్ కెప్ట్ ఇన్ పాట్, సమ్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇన్ ద పాట్, రాను టాబ్లెట్స్ అండ్ జ్యూస్ ఆఫ్ బుచ్నానియా లాంజానా, అంటే దీని యొక్క జ్యూస్ని అంట. అలాగే లీవ్స్ యాడెడ్ టు హెల్ప్ ద ఫెర్మెంటేషన్. రాను ట్యాబ్లెట్స్ని అలాగే బుచ్నానియా లాంజానా అనేటటువంటి మొక్క యొక్క లీఫ్ యొక్క జ్యూస్ని యాడ్ చేయడం ద్వారా తొందరగా ఫెర్మెంటేషన్ జరుగుతుందంట. ద పాట్ ఈజ్ క్లోజ్డ్ బై ద క్లాత్ అండ్ కెప్ట్ ఫర్ 3 to 5 days. ఇట్ స్టార్టెడ్ స్మెల్లింగ్, దెన్ ద పాట్ ఈజ్ కెప్టెడ్ ఆన్ స్టవ్ ఫర్ డిస్టిలేషన్. అంటే కింద వేడి పెట్టాలన్నమాట డిస్టిలేషన్ ప్రాసెస్ జరగడం కోసం. ఆన్ దిస్ పాట్ అనదర్ పాట్ ఈజ్ ప్లేస్డ్ అండ్ అబోవ్ దస్ అనదర్ పాట్ ఈజ్ ప్లేస్డ్. అంటే కొండ మీద 3 కుండల్లాగా అరేంజ్మెంట్ చేస్తారనమాట. అడుగున ఉండేటటువంటి కొండలోనేమో మనకి ఈ వేపరైజేషన్, అంటే మన మెటీరియల్తో కూడుకున్నటువంటి కొండ ఉంటుంది. దాని మీద ఇంకొక ఎంటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి 3 కొండలు చెప్పాడు అతను. ఏం చేస్తారు వీటిని? ఆన్ ది పాట్ అనదర్ పాట్ ఈజ్ ప్లేస్డ్ అండ్ అబోవ్ దస్ అనదర్ పాట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ ద కోల్డ్ వాటర్ ఈజ్ ఫిల్డ్. చల్లటి వాటర్తో ఫిలప్ చేస్తారంట పై భాగంలో ఉండదని. ద జంక్షన్స్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఆర్ ట్రైడ్ టైట్లీ బై ద క్లాత్. మొత్తం కట్టేస్తారంట 3 కూడా లాగా. ద వేపర్ పాస్డ్ త్రూ ద మిడిల్ పాట్, స్ట్రైక్ ద బాటమ్ ఆఫ్ ద అప్పర్ పాట్ in which the cold water is kept. The vapor cools and the droplets collected in the middle pot. The closed system in the middle pot. A small pot called dokli is placed in which the liquor is collected. అంటే మనకి పార్ట్స్ అనేటటువంటివి ఒకదాని మీద ఒకటి అలాగ 3 అరేంజ్ చేయడం జరుగుతుందంట. అరేంజ్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి కుండ లోపల ఈ రాను ట్యాబ్లెట్స్, అలాగే కొరల్లా మధు అనేటటువంటి మొక్క నుంచి తీసినటువంటి కొరల్లా, ఫ్లవర్లో ఉండేటటువంటి కొరల్లాస్ని యాడ్ చేసేసి దాన్ని బాయిల్ చేయడం ద్వారా అందులో ఉండేటటువంటి వేపరైజేషన్ పైకి స్టీమ్ రూపం లోపల వస్తే ఆ స్టీమ్ అనేటటువంటి చల్లబడడం కోసం పైన కుండలో కోల్డ్ వాటర్ని, చల్లటి నీరుని ఉంచుతారు. ఆ చల్లటి నీళ్ళు యొక్క ఎఫెక్ట్ వలన అది మళ్ళీ ఆవిరి రూపంలో కుండలోకి రీచ్ అవుతుంది అనమాట. దాన్ని కలెక్ట్ చేసేటటువంటి కుండని డోక్లీ అని పిలుస్తారనమాట. ద వాటర్ ఆఫ్ అప్పర్ పాట్ ఈజ్ రెగ్యులర్లీ చేంజ్ టు కీప్ ఇట్ కూల్. అంటే కూలింగ్ కండిషన్స్ కోసం దాన్ని ఎప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. ద కలెక్టెడ్ మహువా ఈజ్ డ్రింక్డ్ యాజ్ ద బేవరేజ్
The strength of the mahua depends on changes of water of upper part. అంటే మనం పైన ఉండేటటువంటి పాట్ లోపల నీళ్లు మారుస్తూ ఉంటాం కదా, దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఈ మహువా అంటే మనం తయారు చేసేటటువంటి బేవరేజ్ మీద పడుతుందన్నమాట, ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అంటే ఆ వాటర్ చేంజ్ చేయకపోతే, అప్పర్ పార్ట్లో ఉండేటటువంటి వాటర్ చేంజ్ చేయకపోతే మిడిల్లో మనకి కలెక్ట్ అయ్యేటటువంటి మహువా ఉంటుంది కదా, దాని యొక్క టేస్ట్ మారిపోతుందన్నమాట. అంటే దాని యొక్క స్టామినా అంటే దట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద అప్పర్ పాట్ వాటర్. Tribals not only consume these beverages for intoxication but also meet 5 to 10% of the daily requirement of the nutrients. అంటే ఓన్లీ ఇంటాక్సికేషన్ కోసం అంటే మత్తు కోసమే కాదు దీన్ని ఉపయోగించేది ట్రైబల్స్. దీని లోపల అంట మనకి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయంట. అంటే ఇప్ప పువ్వు లోపల న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, భద్రాచలం వెళ్ళే వాళ్ళకి ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు ఇప్ప పువ్వుని. అంటే దానిలో బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయంట. ఆ న్యూట్రియంట్స్ ప్రజెంట్ అయి ఉండడం వలన ఆ ట్రైబల్ పీపుల్స్ దాన్ని బేవరేజెస్గా తీసుకోవడం, అంటే డైలీ లైఫ్ లోపల 5 to 10% ఆఫ్ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ప్లేయింగ్ ద సప్లిమెంట్ రోల్ ఇన్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద పీపుల్. In small quantity, these beverages are also used as the medicine for treatment different ailments or diseases. అంటే వాళ్ళకి ట్రైబల్ పీపుల్స్కి వచ్చేటటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కోసం, అవి తగ్గించడం కోసం కూడా ఈ మహువా అనేటటువంటిది కొంచెం లో అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో తీసుకోవడం అనేటటువంటిది అంటే వాళ్ళ యొక్క రోగాల్ని, డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్లో భాగంగా చెప్పుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫీవర్, డిసెంట్రీ, డయేరియా, గొనేరియా, అంటే గైనకాలజికల్ కంప్లైంట్స్ అంటే మన గర్భాశయానికి సంబంధించి వచ్చేటటువంటి కంప్లైంట్స్ కానీ అంటే ఈ విధంగా వీటిని యూజ్ చేస్తారనమాట. హ్యాండీ అండ్ మహువా అనే వాటిని వాళ్ళు ఉపయోగించడానికి కారణం అదే. రాను ట్యాబ్లెట్స్ అనేటటువంటివి అంట కలరా ట్రీట్మెంట్కి కూడా ఉపయోగపడతాయంట. అంటే వీళ్ళు మహువా అండ్ హాలియాన్ ప్రిపేర్ చేయడానికి రాను ట్యాబ్లెట్స్ని ఉపయోగిస్తున్నారు కదా, ఈ ట్యాబ్లెట్స్ అనేటటువంటివి కలరా ట్రీట్మెంట్కి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు బేవరేజెస్ని అంటే ఫుడ్ కోసం, ఫుడ్ లేనప్పుడు ఆల్టర్నేటివ్గా వీటిని అంటే అడవిలో పడి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ టైర్డ్నెస్ని డిక్రీజ్ చేసుకోవడం కోసం దే ఆర్ టేకెన్ యాజ్ ద బేవరేజ్ తీసుకోవడం జరుగుతుంది. బట్ సమ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ దట్. న్యూట్రియంట్స్ ఉంటున్నాయి దట్ కెన్ గివ్ టు ద సమ్ ఆఫ్ డిసీజెస్. అంటే డిసీజెస్కి ట్రీట్మెంట్ లాగా అంటే మెడిసిన్స్ లాగా కూడా వర్కౌట్ చేస్తుంది. అంటే వాళ్ళు మనకు మామూలుగా మోడర్న్ మెడిసిన్స్ యూస్ చేయరు కదా, అందువల్ల ఆ బేవరేజెస్ని తీసుకోవడం ద్వారా ఆ డిసీజెస్ అనేటటువంటివి కంట్రోల్ చేయబడతాయి అన్నమాట. అందువల్ల బేవరేజెస్ అనేటటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో యూటిలైజేషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే మనం ఫుడ్ అండ్ బేవరేజెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనకున్నటువంటి దాని లోపల అంటే మనకి ఇవి ఎందుకంటే షార్ట్గా అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లోపల 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఆ 5 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఫుడ్ అంటే ట్రైబల్ ఫుడ్ ప్లాంట్స్ అని చెప్పేసి బేవరేజెస్ ప్లాంట్స్ అంటే మీకు మొక్కల పేర్లే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిందన్నమాట. ఫుడ్ కింద ఏ మొక్కలను ఉపయోగించారు ట్రైబల్ పీపుల్స్, అలాగే బేవరేజెస్ కేటగిరీ లోపల ఉపయోగించినటువంటి మొక్కలేంటి, అందులో ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ కేటగిరీలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే షార్ట్ కేటగిరీ లోపల షార్ట్ నోట్స్కి ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసం అని చెప్పేసి
మీకు చెప్పడం జరుగుతుంది. ఫుడ్ అండ్ బీవరేజెస్ ప్లాంట్స్.